ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. టేస్టీగా ఈజీగా పన్నీర్ పొడి మాసు ఎలా చేయాలని చూపిస్తాం. చపాతీ పూరి తోటి సూపర్ ఉంటుంది. టేస్ట్ కూడా ఎలా చేయాలో చూపిస్తాం. ఆన్ చేసుకుని 2 టీ స్పూన్ ఆయిల్ వేసి సోంపు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఒక 4 ఆనియన్, కరివేపాకు రబ్బలు కొన్ని. ఆనియన్ కొంచెం వేగినాయి. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ సాల్టు, 1/4 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ రాని ఆనియను గోల్డెన్ బ్రౌన్ వస్తే పన్నీర్ గ్రేవీకి చాలా బాగుంటుంది. వేగినాయి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక 4 బాగా పండైన టమాటాలు అది కూడా వేసి కొంచెం టమాటా మగ్గంత వరకు కలిపేసుకోవాలి. టమాటా కొంచెం మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం మటన్ మసాలా, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకోండి. టమాటా మొత్తం మగ్గినాయి. ఇప్పుడు పన్నీర్ని తురుముకుని ఇట్లా వేసేసి ఒకసారి కలిపి దీంట్లో ఫైనల్ టచ్గా కొత్తిమీర చల్లేస్తే టేస్టీ అయిన పన్నీర్ పొడి మాస్ రెడీ. చపాతీ పూరికి సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. మేము మార్నింగ్ టిఫిన్కు చపాతీ పన్నీర్ కర్రీ మేము చేస్తున్నాము. అయిపోయిందండి. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.